ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. సండే బ్రేక్ఫాస్ట్ అంటే పూరీ కూర. లక్ష్మణ్, ఈ వంటకాల వాసన బదులు క్యాంటీన్ నుంచి కుళ్ళిన వాసన వస్తుందేంట్రా? ఈ వాసన క్యాంటీన్ నుండి కాదు, నీ మైండ్ లో నిండిపోయిన పేడ నుంచి వస్తుంది. పేడ నుంచి ఖచ్చితంగా అదే. లెట్స్ గో గోపు. చూసుకోండి, ఈ రోజు కూడా అందరికన్నా ఎక్కువ పుదీది మేమే తింటాం. గొప్పు, మనకే ఛాలెంజ్. టిఫిన్ రానివ్వు, అప్పుడు వీళ్ళ సంగతి చెప్తా. నా ప్రియమైన స్టూడెంట్స్, నాకు తెలుసు మీరందరూ సండే స్పెషల్ మెనూ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ మీరందరి హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మన పప్పి ఈ రోజు మెనూలో చిన్నపాటి చేంజెస్ చేశాడు. గోపాల్ ఇంకా మాధవులకి ఎలా బుద్ధి చెప్తానంటే వీళ్ళ మొహాలు పీల్చేసిన మామిడి పళ్ళలా అయిపోతాయి బాబా. అయితే పప్పి చెప్పు, ఈ రోజు స్పెషల్ మెనూ ఏంటి? మా నాన్నమ్మ స్పెషల్ రెసిపీ సార్, కాకరకాయ ఆమ్లెట్. ఆవిడ నాకు ఎప్పుడూ తినిపించేది. దీనివల్ల బ్రెయిన్ ఫాస్ట్ అవుతుంది సార్, ఫాస్ట్. అది కనబడుతూనే ఉంది. వెరీ గుడ్ పప్పి. ఈ రోజు నేను కూడా మీ పిల్లలతో కలిసి కూర్చొని ఈ హెల్తీ ఫుడ్ తింటాను. బాబా, చూద్దాం పప్పి రెసిపీ ఎలా ఉందో. హెల్తీగా ఉండడం గురించి ఆలోచించి తప్పు చేశాను. పప్పి, నేను నీ హెల్తీ మెనూ రుచి చూడడానికి తప్పకుండా ఉండేవాడిని. కానీ బ్యాడ్ లక్, నేను స్కూల్ చారిటీ కలెక్షన్ కోసం వెళ్ళాలి. ఎంజాయ్ ద సండే బాయ్స్. బ్రతికిపోయాను. ఏమైంది? నన్నెందుకు చూస్తున్నారు? నీ పేరు పప్పి అని కాదు, పాపి అని ఉండాల్సింది. పాపి. చిన్న చిన్న అమాయకపు పిల్లలకి కాకరకాయ తినిపిస్తావా? షేమ్ ఆన్ యు పప్పి, యు ఆర్ ఎ పాపి. ఏం కావాలన్నా అనుకోండి, ఈ రోజు మీరు ఇదే తిని తీరాలి. మరి మీదేం తింటారు? అయ్యో, నా కోసం అయితే విందు భోజనమే సిద్ధంగా ఉంది. పన్నీర్ టిక్కా, పూరి, చైనీస్, ఐస్ క్రీమ్. నేనైతే ఇవన్నీ తింటాను బాబా. అన్ని రకాల? ఎలా? ఎక్కడ? మాకు కూడా చెప్పు. అది నా సీక్రెట్. మీరంతా ఇక్కడే కూర్చొని ఆమ్లెట్ నమలండి, నేను పావు బజీ నమలడానికి వెళ్తున్నాను బాబా. వావ్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ రోల్. మాధవ్, ఏదో అయితే ఆవుకి గడ్డి తినడం, అలాగే టీచర్కి పిల్లల బ్రెయిన్ తినడం కన్నా వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర కాకరకాయ తినడం కన్నా వేరే ఆప్షన్ ఏమీ మిగలేదు. నువ్వు నోరు మూస్తావా లక్ష్మణ్? మన దగ్గర ఎప్పుడూ ఆప్షన్ ఉంటుంది. వసూలి అన్న ఆయన ఉండగా మనం ఈ రోజు వరకు ఎప్పుడైనా ఆకలితో ఉన్నావో చెప్పు. 2 నిమిషాలు, నేను ఇప్పుడే భోజనం తెప్పిస్తాను. వసూలి అన్న, 3 ప్లేట్లు ఆలు పరోటా, 3 ప్లేట్లు మటన్ పన్నీర్, ఇంకా 3 ప్లేట్లు. అయ్యో ఆగు, రాజధాని ఎక్స్ప్రెస్ నేను హోటల్ ని ఎప్పుడో మూసేశాను, అందుకే సారీ. ఈసారి ఎలాంటి హెల్ప్ చేయలేను. అయ్యో వసూలి అన్న, అలా అనకండి వసూలి అన్న.
అదేంటంటే నేను ఇప్పుడు పెళ్లి కాంట్రాక్టర్ బిజినెస్ మొదలు పెట్టాను. సరే నేను ఫోన్ పెట్టేస్తాను, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. పైగా ఇంకా మండపం కూడా తయారు చేయాలి. ఓకే బాయ్. తొందరగా చేయండి. అయ్యో వసూలి అన్న హోటల్ మూసేసి పెళ్లిళ్ళ కాంట్రాక్టర్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ లక్కీకి ఏమైంది? ఎందుకు ఇంత సంతోషపడుతున్నాడు? తన పెళ్ళి జరుగుతున్నట్టు. అదే వాదకి నువ్వేం ఐడియా ఇచ్చావు? పెద్ది ఉంటే ఊరేగింపు ఉంటుంది, ఊరేగింపు ఉంటే అతిథులుంటారు, అతిథులుంటే పాతదుంటాయి, ఇక పాతదున్నాయంటే భోజనం ఉంటుంది. పైగా అది కూడా విందు భోజనం. జై హో వసూలి అన్నకి. పదండి పదండి పదండి. ఇదిగో బరువైన గిఫ్ట్ రెడీ అయిపోయింది. ఇదిగో నా ఎంట్రీ టికెట్. పిల్లవని పెళ్లికొచ్చి డింక్ చిక్క భోజనం చేయడంలో వచ్చే సరదానే వేరు. బాబా బాబా బాబా. ఓ ఫ్రీ భోజనం చేయడానికి పప్పీ ప్లాన్ ఇదన్నమాట. అయినా ప్లాన్ అద్భుతంగా ఉంది కదా, కాబట్టి మనం కూడా వెళ్దాం పద. చాలా ఆకలేస్తుంది. ఓ హంగ్రీ. గొప్పు పద పద, లెట్స్ గో. కంగ్రాట్స్ కంగ్రాట్స్. మీకు కూడా శుభాకాంక్షలు. సరే సరే సరే. శుభాకాంక్షలు. అమ్మో నా పని అయిపోయింది. అయ్యో పిచ్చి పట్టిందా? మీరందరూ ఇక్కడే చేస్తున్నారా? మీ మొదటి పెళ్లి కాంట్రాక్ట్ మేము హెల్ప్ చేయడానికి రాకపోవడం అంటే కదా ఏదో జరుగుతుంది కదా, ఏమంటారు? మీరు సహాయం తక్కువ చేస్తారు, వ్యాపారం ఎక్కువగా నాశనం చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వసూలి అన్న, మేము ఎలాంటి గోల్మాల్ చేయం, కానీ కొంచెం భోజనం చేసేసి వెళ్ళిపోతాం అంతే. భోజనమా? సరే భోజనం చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇలా అయితే చాలా మంచిదే. అయ్యో నాకు చాలా పనులున్నాయి. భోజనం. పద పద, లెట్స్ గో. గులాబ్ జామున్, రసగుల్లా, ఇన్ని వెరైటీలు ఉన్నాయంటే ఈ వెరైటీలు అన్నీ తింటే నెక్స్ట్ ఒక వారం పాటు ఆకలి అస్సలు వేయదు. వేసుకుంటూ వేదు ప్లేట్ లో ఇంకా చాలా ప్లేస్ ఉంది. హలో 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 అండి, మీరు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంది కదా? అయ్యో మావయ్య గారు, మీరు అమెరికా నుండి ఎప్పుడు వచ్చారు? చూడు చూడు, ఒక్క క్షణంలో పప్పీకి ఎంతమంది చుట్టాలు పుట్టుకొచ్చారు. గొప్పు అటు చూడు, అక్కడ ప్లేట్స్ ఎలా నింపేశారు. ఇదేంటి ఇంత భోజనమా? అయ్యో మీరు ఈ బిజినెస్ కూడా మూయించి తీరుతారు. కనీసం దాక్కునైనా తినండి. ఈటింగ్ ఇన్ ది హైడింగ్. డోంట్ వరీ వసూలి అన్న, మేము ఇక్కడ ఎవరికి ఈ విషయం తెలియనివ్వు. వెల్కమ్ వెల్కమ్. ఉదయం పూరీల గురించి ఛాలెంజ్ చేశారు కదా, ఇప్పుడు చూద్దాం ఎవరు ఎక్కువ తినగలుగుతారు. అయ్యో సర్వనాశనం. అయ్యో స్టాప్ చేయండి. జన్మ జన్మల ఆకలిని తీర్చుకుంటున్నారా? సరేలే వసూలి అన్న, అయినా కూడా మేము ఇక్కడికి ఒక ముఖ్యమైన పని చేయడానికే వచ్చాం. యూనో. అయ్యో బాబు, ఇంకా ఏం తింటావు? ఇప్పుడు కొంచెం భోజనం పప్పీ కూడా తినిపిద్దాం. అటు చూడండి, తను అక్కడున్నాడు. స్వీట్ తో మొదలు పెడదాం. నువ్వు చీ, ఈ రసగుల్లా సబ్బులా అయిపోయింది. బాబా బాత్రూమ్ ఎక్కడుంది? ప్రిన్సిపల్ సార్, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ మంత్రి గారు. అరే వావ్, పార్టీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పారిపో వసూలి. ప్లీజ్ ఎంజాయ్ ద ఫుడ్. వావ్, భోజనం ఉదయం నుండి ఏమీ తినలేదు. ఈష్, చాలా ఆకలి వేస్తుంది. ఇదిగో పప్పీ జ్యూస్. అరే వావ్, జ్యూస్. నోరు తీపి చేసుకుంటారు. జ్యూసా లేక కషాయమా? నోరు మండిపోతోంది. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, చల్ల చల్లని కూల్ కూల్. వదరా, ఇది నాది, ఇలా ఇవ్వు.
అయితే ఇదంతా మీ గోల్మాల. ఇక నేను మిమ్మల్ని ఆగండి. ఈ పప్పు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టను. అయ్యో నా బిజినెస్ నాశనం అయిపోయింది. పప్పి, నువ్వు ఇక్కడ ఎందుకు తమాషా చేస్తున్నావు? అయినా నిన్ను ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు? సార్ పప్పి మా అందరికి అక్కడ కాకరకాయ తినిపించి ఇక్కడికి వచ్చి పెళ్లి భోజనం చేస్తున్నాడు. పైగా అది కూడా పిలవని పెళ్లికి సార్. పప్పి ఎలాగో యూజ్లెస్, కానీ మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? అయితే మీరు కూడా పిలవని అతిథుల్లాగా ఇక్కడికి భోజనం చేయడానికి వచ్చారా? మీరు సరిగ్గా పోల్చారు సార్. దీన్నే ఎవరి గోతులో వాళ్ళు పడిపోవడం అంటారు. ప్రూఫ్ దొరికింది కదా సార్. సార్ మేమందరూ అది సార్ మేము ఇక్కడికి ఏం ఆలోచించి వచ్చామంటే ఇక్కడ కొంచెం పని చేసి కొంచెం డబ్బులు సంపాదించి గోల్డెన్ హిల్ స్కూల్ కి చారిటీకి దానం చేద్దాం అనుకున్నాం. మీరు ఎంత మంచి పిల్లలు. స్కూల్ మంచి కోసం ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు. పప్పి, ఇక నువ్వు గోల్డెన్ హిల్స్ స్కూల్ పరువు తీసేశావు. నీకు దీనికి శిక్ష పడుతుంది. అయినా దీనికోసం నేను నీకు అయ్యో మీరు కాదు, నేను ఇక్కడ పెళ్లి కాంట్రాక్టర్ని. ఇతను నా నేరస్తుడు. ఇక తనకి శిక్ష కూడా నేనే వేస్తాను. వసూలి, నువ్వా? నాన్సెన్స్ బాయ్స్, ఇక్కడ నుంచి పదండి. ఎక్కడికి వెళ్తున్నావు? పప్పి అన్న పెళ్లికి వచ్చి ఫ్రీ భోజనం తినే వాళ్ళ కోసం నా దగ్గర ఒక స్పెషల్ పనిష్మెంట్ ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.